ఇవాళ శుక్రవారం కదండి, అందులో కొత్త బియ్యం వచ్చినాయి అనమాట. ఇంటెదురుగానే ఆపోజిట్లో రైస్ మిల్ ఉంటుంది. అక్కడ కొత్త బియ్యం వేరే వదిన వాళ్ళకి తీసుకురమ్మంటే మాకు కూడా తీసుకొచ్చారు. ఆ వదిన చెప్పింది మొన్న శుక్రవారం మంగళవారం కూడా పాయసం అది పెట్టుకో మంచిది కదా, శుక్రవారం అమ్మవారికి ఇష్టం కదా అని చెప్పింది. సరేలే వదిన అని చెప్పి అందులో కొత్త బియ్యం వచ్చినాయి అని పాప చేత పెట్టిద్దామని పెట్టిస్తే, అమ్మ ఇది గట్టిగా అయిపోతుంది, దీంట్లో పాలు పోయాలా నీళ్లు పోయాలా అని ఎన్నో క్వశ్చన్లు అడుగుతుంది పెట్టినంతసేపు. వరదేముడా ఇట్లా కాదు, ఇలా తెలియని పిల్లలు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట చిన్నగా ఎలా చేసుకోవాలి ఎప్పటికప్పుడు ప్రసాదాలని చెప్పి చెప్తున్నానండి. అంతేకాని వేరేగా కాదు. అందులో కొత్త బియ్యం అంటే కొద్దిగా కేర్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలకి తెలియక అదే మెజర్మెంట్తో పోసారనుకోండి, మామూలుగా అందరూ పాయసం అనేది చేస్తూ ఉంటారు. కొత్త బియ్యం పాయసం అంటే కొద్దిగా ఎసరు అనేది ఎక్కువ పడుతుంది కదా, అందుకని చెప్పి చెప్తున్నాను. అయితే నేనేం చేస్తానంటే ఒక స్టీల్ గ్లాసు, మనం మామూలుగా టీ గ్లాస్ సరిపోతుందండి. మామూలుగా ఇట్లా వారం వారం ప్రసాదం పెట్టుకునే వాళ్ళకి అలా సరిపోతుంది. పండగలు అప్పుడైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెట్టుకుంటాం కదా, ఆ టీ గ్లాస్లో 3/4 బియ్యం తీసుకుంటే అవి ముందుగానే కొంచెం వాటర్ పోసి నానబెట్టేసుకుంటే మంచిది. ఇంకా పావు గ్లాసు సగ్గుబియ్యము, దాంట్లోనే మామూలుగా అయితే పాయసం అది చేసుకున్నప్పుడు పప్పు వండుకుంటాము. అలా వండుకోకుండా మామూలుగా ఏమైనా కర్రీస్ వండుకున్నా ప్రసాదం కింద దేవుడికి పప్పుతో నైవేద్యం పెట్టాలంటారు, నెయ్యి పప్పు వేయాలంటారు. అట్లాంటప్పుడు కొంచెం పెసరపప్పు కానీ కందిపప్పు కానీ వేసుకుంటే సరిపోతుంది. ఏదైనా కానీ మొత్తం ఒక గ్లాసేనండి. ఇంకా స్వీట్నెస్ కోసం మనం బెల్లం వేసుకుంటాం కదా, ఫస్ట్ బాగా ఉడికేసిన తర్వాత మాత్రమే బెల్లం వేయాలండి. ఒక గ్లాస్కి నేను ఒకటే వేస్తాను. కొంచెం స్వీట్నెస్ తినే వాళ్ళైతే 1.5 గ్లాస్ వరకు బెల్లం పడుతుందనమాట. ఇంకా పాలు వచ్చేసి 5 గ్లాసులు పాలు 3 గ్లాసులు వాటర్ పోస్తానండి. ఫస్ట్ 4 గ్లాసులు పాలు పోసి పొయ్యి మీద పెట్టేసి 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము, ఇంకా సగ్గు బియ్యము, పప్పు ఇవన్నీ వేసేసి బాగా ఉడకనివ్వాలండి. మీకు గింజ అనేది తగలకూడదు. బియ్యం బాగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకోవాలి, లేకపోతే ఇంకా అక్కడికి ఉడకది, అంతే గట్టిగా అయిపోద్ది అనమాట. సో మొత్తం ఉడికిన తర్వాత వేసుకొని ఇంకా దించేస్తాము అన్న టైంలో మీరు మళ్ళీ 1 గ్లాస్ కానీ 1.5 గ్లాస్ కానీ పాలు పోసుకుంటే అది బాగా జారుడుగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొత్త బియ్యం ఎన్ని పాలైనా తాగేస్తుందండి. అట్లా మనకి పలసగా కావాలి అంటే మాత్రం ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. దించేసుకునే ముందు కొంచెం యాలక్కాయ పౌడర్ వేసుకొని పాలు పోసుకొని దించుకుంటే అది కొంచెం జారుడుగా ఉంటుంది. వేడిదే చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది. అయితే నేతిలో వేయించుకున్నది కొద్దిగా నెయ్యి కూడా వడ్డించాను. షాప్కి వచ్చి చూసుకుంటే దేవుడిది అలంకరణ చేసిన వీడియో మొత్తం తీసాను అనుకున్నాను, కానీ ఓన్లీ పచ్చకర్పూరంతో తీసిన హారతే వచ్చింది.